హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దబ్బకాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ పల్లీలు బాగా వేయించాలి. ఆ తర్వాతకి తాలింపు గింజలు వేస్తున్నాం. ఆ తర్వాతకి ఎండుమిరపకాయలు వేయాలి. క్వాంటిటీని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు కూడా అలాగే. తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం. దబ్బకాయ రసాన్ని ఒక దాంట్లోకి తీసేస్తున్నాను. ఆ తర్వాత రైస్ వేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను. బేషన్లో కలపకుండా అలానే గ్యాస్ స్టవ్ మీదనే ఉంచి కలిపేసినా పర్లేదు. ఇలా కూడా చేయొచ్చు, ట్రై చేయండి, బాగా వచ్చింది మాకైతే. స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను. బాగా కలిపేయాలి. పసుపు మీకు నచ్చినట్లే కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను, కలర్ఫుల్గా ఉండాలని. నేను పసుపు ఎక్కువ ఉంటే మంచిది అనేసి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు పసుపు. ఆ తర్వాతకి దబ్బకాయ రసాన్ని వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలి. చూడండి ఎలా మిక్స్ చేశాను. రెడీ అయిపోయింది దబ్బకాయ పులిహోర. మీరు కూడా ట్రై చేయండి. నా చిట్టి చేతులతో చేశాను. ఎంత బాగా వచ్చిందో. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.